ఎన్నికలు జరుగుతాయనే అనుకొని ముందుకు పోదాం మనం. ఎన్నికలు జరుగుతాయని వాళ్ళు చేస్తూ ఉన్న ప్రకటనల మేరకే మనం కూడా సన్నద్ధంగా ముందుకు పోయే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ సన్నద్ధత ఒక మంచి ఏం జరిగింది అని అంటే, ఈ దాదాపుగా ఈ 2.5 సంవత్సరం, దాదాపుగా ఈ 30 నెలలు, మార్చి 16న ఎన్నికల కోడ్ 2024 ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే దాదాపుగా 30 నెలలు. ఈ 30 నెలల కాలంలో మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని గ్రామస్థాయి దాకా కూడా బలంగా తీసుకొని పోగలిగినాం. మొట్టమొదటిసారిగా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ లేకి గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు, మున్సిపాలిటీలో అయితే వార్డులు, గ్రామంలో ఉన్న వార్డు స్థాయి దాకా కూడా పార్టీ బలంగా నిర్మించగలిగినాం. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే అనుబంధ విభాగాలు పెట్టడం, గ్రామ కమిటీలు వేయడం. సిమిలర్లీ సేమ్ థింగ్ మున్సిపాలిటీస్లో అయితే వార్డులలో కూడా అదే మాదిరిగా చేసినాం. అంత పటిష్ట స్థాయి నాయకత్వం గ్రామ స్థాయి దాకా తీసుకొని పోయి అక్కడ కూడా కమిటీలు వేసి పార్టీ సన్నద్ధంగా పెట్టాం. ఇది ఒక మంచి కార్యక్రమం. మనం ప్రతిపక్షంలో ఉండగా ఈ 2.5 సంవత్సరాల్లో మనం చేయగలిగినాం దేవుని దయతో. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారి ఈ 2.5 సంవత్సరం పరిపాలన కనిపిస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సర కాలం పరిపాలనలో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఒక చర్చ అనేదానికి ఈ 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ప్రతి ఇంట్లో చర్చ జరగడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఊతమిచ్చింది. చంద్రబాబు నాయుడు గారి 2.5 సంవత్సరం పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు 5 సంవత్సరాల మన పరిపాలన ఎలా ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇవాళకి కంపారిజన్ చేయడము, చర్చ జరగడం అన్నది ప్రస్ఫుటంగా మనకే కనిపిస్తూ ఉంది. ఆ 5 సంవత్సరాల మన పరిపాలనలో మేనిఫెస్టో అన్నది ఎంత పవిత్రంగా మనం తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏ రకంగా ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించిన ప్రభుత్వం ఏకంగా 99% ఆ హామీలన్నీ కూడా అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి గ్రామంలోనే ఆ గ్రామంలోనే చదువుకున్న పిల్లలకు అక్కడే చిరునవ్వుతోనే ఉద్యోగం చేస్తూ అక్కడే గ్రామ స్థాయిలోనే కనిపించే విధంగా గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ఏ రకంగా పారదర్శకతకు అద్దం పట్టగలిగామో, ప్రభుత్వ పాలన అన్నది ఇంతకుముందు గతంలో లంచాలు లేకుండా ఇవ్వడం అన్నది సాధ్యం కాదు అన్న పరిస్థితి నుంచి ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ పాలనను ఎలాంటి లంచాలు లేకుండా ప్రజలకు అందించగలుగుతాము అన్న భరోసా కలిగించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని కూడా గర్వంగా కాలర్ ఎగిరేసుకుని మన దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా చెప్పుకునేంత గొప్ప పాలన మనం దేవుడి దయతో ఇవ్వగలిగాం. మొట్టమొదటిసారిగా ఎన్నికలలో ఒక మాట చెబితే, ఒక మేనిఫెస్టోలో ఆ పదాలు పెడితే, మేనిఫెస్టోలో పలాని స్కీములు ఇస్తామని చెబితే మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఆ స్కీములు డస్ట్బిన్లకు పరిమితం కాకుండా, చెత్తబుట్టలకు పరిమితం కాకుండా ఏకంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడే, బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడే ఒక షెడ్యూల్ ఇచ్చి పలాని నెలలో పలాని స్కీమ్ అమలవుతుందని చెప్పి ఆ షెడ్యూల్ తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి ఆ స్కీమ్ ప్రతి ఇంటికి కూడా చేర్చిన ఘనత ఎక్కడైనా జరిగింది అని అంటే, అలాంటి పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగల. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సంస్కరణలు ఇవన్నీ కూడా. ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ గ్రామంలో బడులు నాడు నేడుతో రూపురేఖలు మారిన బడులు కనిపించేవి.
మొట్టమొదటిసారిగా బడులు ఇంగ్లీష్ మీడియం చదువులతో, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్గా అమలుతో, నాడు నేడు పనులు చక్కగా జరిగి, డిజిటైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ 6వ తరగతి పైచిలుకు నుంచి డిజిటలైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ కూడా జరిగి, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ, ప్రైవేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగింది. ఇవన్నీ కూడా నిజంగా ఒక రిఫార్మ్స్, రాష్ట్రంలో చూడని రిఫార్మ్స్, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని మార్పులు. గ్రామ స్థాయిలోనే కనిపిస్తాయి విలేజ్ క్లినిక్లు. ప్రతి 6 నెలలకు ఒకసారి కనిపిస్తుంది. ఆ రోజుల్లో విలేజ్ క్లినిక్స్లోనే హెల్త్ క్యాంపులు, గ్రామ స్థాయిలోనే కనిపిస్తుంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు, ఆరోగ్యశ్రీ పరిధి పెంచిన పరిస్థితులు, 1000 ప్రొసీజర్లను ఏకంగా 3300 ప్రొసీజర్లకు పెంచి 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించి, నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని రూపురేఖలు మారి, 0 వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత అన్నది ఆంధ్రప్రదేశ్లో కేవలం 4% మాత్రమే తీసుకొచ్చిన ఘనత. అదే దేశం మొత్తం చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 60% పైచిలుకుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 4% మాత్రమే తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగింది. ఇవన్నీ కూడా ఒక చరిత్రే. కళ్ళ ఎదుటే ఏ పంటకు గిట్టుబాటు ధర రాక రైతులందరూ రోడ్డెక్కుతా ఉన్న ఈ 2.5 సంవత్సర పరిపాలన ఒకవైపున మనం చూస్తూ ఉండగా, 5 సంవత్సరాల మన పరిపాలనలో ఏ రైతు రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండానే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకే, అందులో ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేటు, రైతును చెయ్యి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ, ప్రతి ఎకరా ఈ క్రాపు, రైతులకు ఉచిత పంటల బీమా, ఆ ఈ క్రాప్తో ముడిపెట్టి ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా ఒక పోస్టర్, ఆ పోస్టర్లో గిట్టుబాటు ధరలు నిర్దేశించి ప్రింట్ కొట్టి పెట్టడం, ఏ పంటకు ఏ గ్రామంలో ఆ గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ ఆర్బీకే అసిస్టెంట్ సీఎం యాప్ అని, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని యాక్టివేట్ చేయడం, జాయింట్ కలెక్టర్ జాయింట్ మార్క్ఫెడ్ ఎండీగా తాను ప్రవర్తిస్తూ బాధ్యతలు తీసుకుంటూ వెంటనే ఆ అలర్ట్ వచ్చిన వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో తాను ఇంటర్వ్యూన్ అయ్యి ఆ ఆర్బీకే పరిధిలోనే పంటలు కొనుగోలు చేస్తూ కాంపిటీషన్ క్రియేట్ చేసి 5 ఏళ్లలో ఏకంగా 7,800 కోట్లు ఖర్చు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది కూడా మన ప్రభుత్వమే అని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఇవన్నీ కూడా రూపురేఖలు మార్చే సంస్కరణలు, కళ్ళ ఎదుటే ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉన్న సంస్కరణలు. సుపరిపాలన అయితేనేమి, మహిళా సాధికారత అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఇవన్నీ కూడా ఎప్పుడు జరగని విషయాలు. కళ్ళెదుటే రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు, కళ్ళెదుటే రాష్ట్రంలో కొత్తగా 4 పోర్ట్లు, కళ్ళెదుటే రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు, కళ్ళెదుటే కొత్తగా కర్నూలులో కొత్త ఎయిర్పోర్టు, కడపలో కొత్త ఎయిర్పోర్టు, విశాఖపట్నంలో ఇంకొక కొత్త ఎయిర్పోర్టు, కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. శ్రీకాకుళం లాంటి మారుమూల జిల్లాలలో మొట్టమొదటిసారిగా డయాలసిస్కు వైద్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయామే. సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ వాటర్ ఏకంగా 600 కోట్లు ఖర్చు చేసి సర్ఫేస్ వాటర్ను తీసుకొచ్చి శ్రీకాకుళంలో ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ తాగడానికి ఆ సర్ఫేస్ వాటర్ ఇచ్చి డయాలసిస్ ప్రాబ్లంకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చి డయాలసిస్కు ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీ తీసుకొని వచ్చి రీసెర్చ్ ల్యాబొరేటరీ హాస్పిటల్ తీసుకొని వచ్చి ఇవన్నీ ఎప్పుడు జరగల. ఇంతగా ఒక సమస్యల మీద ధ్యాస పెట్టి ఆ సమస్యలకు పరిష్కారం వెతుకుతూ సొల్యూషన్స్ ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏదైనా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే చేసిందని మాత్రం గర్వంగా చెప్పగలుగుతాం. ఇలాంటి 5 సంవత్సరాల మన పరిపాలన, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి 2.5 సంవత్సర పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలప్పట్లో
జగన్ చేసేటివన్నీ చేస్తాను, జగన్ చేసేటివి కాక ఇంకా అదనంగా ఇవన్నీ ఇస్తాను అని చెప్పిన మనిషి. మనం చెప్పిన ప్రతి పథకము కూడా